నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఈరోజు తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గర అయితే భారీ ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. సో మొన్నైతే జరిగిన రామంతపూర్లో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ వినాయక విగ్రహం తీసుకున్న నేపథ్యంలో ఒక వైర్ తగిలి అక్కడ దాదాపుగా ఒక 4 చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ వైర్లన్నీ కట్ చేస్తున్న పరిస్థితి. సో ఇది కేబుల్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు, దాని వెనకాల అంటే వేరే ఏదో జరిగి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం దీనిపైన కరెక్ట్ విచారించి సరైన న్యాయం తీసుకోవాలంటూ కూడా ఈరోజు ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చి వీళ్ళందరూ ధర్నా చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో నిన్న చూసాము న్యూస్లలో మొత్తం కేబుల్ కటింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఎందుకు దానికి సంబంధించి మీరు అయితే ధర్నా చేస్తా ఉన్నారు, ఎందుకు కేబుల్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్తారు? సార్ నమస్తే అండి. ఫస్ట్ రామంతపూర్లో చనిపోయిన వాళ్ళకి మేము ప్రగాఢంగా సానుభూతి తెలుపుతున్నాము. అది ఎవరి వల్ల చనిపోయినా కానీ దానికైతే చాలా దుఃఖిస్తున్నాము వాళ్ళు చనిపోయినందుకు. అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ హైదరాబాద్లో పబ్లిక్ని నేను కోరుకునేది ఏంటంటే, ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అయినా నా రిక్వెస్ట్, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకండి, 10 ఫీట్లు పెట్టుకోండి. 10 ఫీట్ల కన్నా ఎక్కువ విగ్రహాలు పెట్టకండి. ఎందుకంటే మీరు 20 ఫీట్ల విగ్రహాలు పెడితే 30 ఫీట్లు వేయాల్సి వస్తుంది టెంట్. సో ఎంత చిన్న విగ్రహాలు పెట్టుకుంటే మీరు అంత మంచిది, మీ లైఫ్ సేవ్ ఉంటుంది. మనం భక్తి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల మనం భక్తి కనిపించదు. అంతగా పైసలు ఉంటే కొంచెం సేవకు ఉపయోగించండి. నెంబర్ 1. మా విషయానికి వస్తే, మొన్న రామంతపూర్లో చనిపోయిన వారు అన్న 6 గురించి, వాళ్ళు చనిపోయింది కేబుల్ వైర్ గురించి అంటున్నారు. ఎవరి దగ్గరైనా ప్రూఫ్ ఉందా? చనిపోయిన వాళ్ళని పేరెంట్స్ని అడగండి సార్, ఎవరి వల్ల చనిపోయారు. మా వల్ల చనిపోయారంటే నేను ఇందాకనే చెప్పాను, మేము వైర్లు కట్ చేస్తాం, మేమే షట్ డౌన్ చేస్తాం, మా వైర్లు మేమే తీసేస్తాం. అది మా వైర్ మా వల్ల కాదండి, అది ఎలక్ట్రిక్ వైర్ వల్ల, అది 11 kV వైర్ వల్ల. అది ఎంత లూజ్ ఉందంటే జస్ట్ ఒక బండి ఒక కట్టె తగిలితే కింద పడిపోయింది. ఒక పెద్ద రాడ్ కాదు, ఒక లారీ పోయి గుద్దలేదాన్ని, ఒక కట్టె పోయి తగిలితే మేము రామంతపూర్లో అడిగేసి వచ్చామండి. నిన్న నైట్ మేము వెళ్ళి అడిగి వచ్చిన మెసేజే ఇక్కడ చెప్తున్నాం. నేను తప్పనుకోండి, అడిగిన పర్సన్ నేనే అనుకోండి, ఆయన కూడా పెడతాను. నాకు చెప్పిన అన్న నేను నీ పేరు చెప్తాను, మరి అక్కడ నేను ఈరోజు నేను మీడియాలో మాట్లాడతాను, మీ పేరు చెప్తా అంటే నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పినాను. అది 11 kV వైర్ చిన్న తగిలినందుకే బండి మీద పడ్డది. బండి మీద 6 కాదు సార్, మొత్తం 22 మంది ఉండే, 15 మంది ఎగిరి కింద పడ్డారు. వాళ్ళు మిగతా 6 ఏంటంటే దిగే ఛాన్స్ లేకుండే వాళ్ళకి, కానీ వాళ్ళు చనిపోయారు. అక్కడ ఒక పంతులు మళ్ళీ బండి మీదే కూర్చుండు, అతను చెక్క మీద కూర్చున్నాడు కాబట్టి పంతులు బతికిండు. అలానే మా కేబుల్ వైర్లు అసలు అక్కడ కేబుల్ వైర్లే లేవు సార్. నార్మల్ కేబుల్ వైర్లు ఉంటాయి, కానీ ఆ ప్లేస్లో కేబుల్ వైర్ లేదు. నెంబర్ 1. ఇది ఏంటంటే గవర్నమెంట్ మీద ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద పేరు వస్తుంది, వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇది ఒకటి మమ్మల్ని ముంగడి తీసుకొచ్చి ఇది అంతే. నెంబర్ 1. సపోజ్ కేబుల్ వైర్ వలన అయిందనుకుందాం సార్, అయినందువల్ల కేబుల్ వైర్లు కట్ చేస్తారు. అట్లనే నిన్న నాకు యాక్సిడెంట్ అయింది. ఇగోండి ఇక్కడికి వస్తుంటేనే ఈయన అయింది, ఇది దెబ్బ తల ఉంది, కాలు చెయ్యి మొత్తం ఫ్రాక్చర్లు ఉన్నాయి. 2 వీలర్లు బ్యాన్ చేయండి. ఇప్పుడే ఒక అన్న చెప్పిండు, బేగంపేట బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ అయిందంట, సారీ పంజాగుట్ట బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్ట కూడా ఈ రోజే పల్సర్ బండి మీద. బ్రిడ్జిలు బంద్ చేయండి అన్న, బ్రిడ్జిలు బంద్ చేసేయండి. ఇంకా బ్రిడ్జ్ బంద్ చేస్తారా? బంద్ చేయరు కదా. సరే ఇదంతా వదిలేద్దాం. కళ్ళు దాగి చచ్చిపోతారు, మొన్న 40 మంది చనిపోయారు కళ్ళు దాగి. ఇంకా ఎందుకు బంద్ చేయలేదన్న? ఇక్కడ చనిపోయింది 6, అక్కడ చనిపోయింది 40 మంది కళ్ళు దాగి. ఇంకా బ్యాండ్ ఎందుకు చేయలేదు? ఇంకా కళ్ళు దుకాణాలు ఎందుకు బంద్ చేయలేదు? సరే కళ్ళు దుకాణాలు పక్కన పెట్టండి, వైన్స్ దాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోవట్లేదా? మందు దాగి చనిపోతారు కదా రోడ్డు మీద దాగి. సో ఆ వైన్స్ ఎందుకు బంద్ చేయట్లేదు? వైన్స్ కూడా బంద్ చేయండి. ఇప్పుడు ఈ కేబుల్ వైర్ల వల్ల నిజంగా హాని అనేది ఉంటుంది, అంటే కరెంట్ షాక్ కావచ్చు, అదే పాసిబిలిటీ ఉంటుందా? సార్ మేము రైట్ మంచిగా అడిగారు సార్, ఒక క్వశ్చన్ అడిగిండు. కేబుల్ వైర్ల వల్ల చనిపోయారు ఇప్పుడు వాళ్ళు. మరి మేము 24 గంటల్లో 12 గంటలు కేబుల్ వైర్లతోనే పనిచేసేది. ఇప్పటి వరకు ఒక కేబుల్ ఎంప్లాయ్ ఒక్కడు చనిపోలే. సారీ అట్లా అనొద్దు, ఒక కేబుల్ వాళ్ళు ఎవరు చనిపోలే. మేము అందరం బతికే ఉన్నాం, వీళ్ళందరూ కేబుల్ వాళ్ళే, మరి మేము ఎవరం చనిపోలే. అదే కేబుల్ వైర్తో పనిచేస్తున్నాం. జస్ట్ ఆ కేబుల్ వైర్ వచ్చి బండి మీద పడ్డందుకే చనిపోయారు ఎవరన్నా అనుకుందాం. మరి అదే కేబుల్ వైర్తో మేము నోట్లో పెట్టుకొని పోల్ మీద కట్టుకొని ఒక కాలు మీద నుంచొని పని చేస్తాం. మేము ఆ నోట్లో కూడా పెట్టుకోండి, పవర్ రాదు సార్. అదంతెందుకు సార్, ఇప్పుడు నేను రెడీ, మా భార్య కూడా వస్తానది, నేను ఆపిన. ఎందుకు అంటే మా భార్య అన్నది ఆ కేబుల్ వైరు కరెంట్ వైర్లో పెట్టి నాకు పెట్టమన్నది మా మిస్సెస్. నాకు పెట్టండి, మా బిడ్డకు పెట్టండి, కరెంట్ షాక్ కొడుతుందేమో చూస్తా. రబ్బర్ సార్, అది ఆప్టికల్ ఫైబర్లో పవర్ ఉండదు సార్. ఇంతకుముందు ప్రీవియస్లీ ఒక 10 years బ్యాక్ ఏదైతే కేబుల్ వైర్ ఉందో ఆ కేబుల్ వైర్లో కండక్టర్ ఉంది కదా, కనెక్టర్ త్రూ పవర్ వస్తుంది. అది ఎందుకు? మా లైన్ ముందుకు పోవటానికి. అది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఆ సిస్టమ్ టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది.
ఇంకా మీ గవర్నమెంట్ మీరు అప్గ్రేడ్ కావాలి, మేము అప్గ్రేడ్ అయినాం. ఇన్ని రోజుల నుండి రాని సమస్య కేబుల్ వైర్ నుండి ఇప్పుడే ఎందుకు వచ్చింది కావచ్చు? ఈ ఇన్సిడెంట్ తోటి ఆ కేబుల్ని తీసేయాలని ఎందుకు చేస్తున్నారు కావచ్చు? అంటే ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేటర్లు 2 ఉన్నాయి సార్, 3వది కూడా ఉంది, కానీ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ పోతారు. ఓపెన్ చెప్తున్నారు, పెద్ద కంపెనీ, ఇంకా 2 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి మేము అమ్మేయాలా, మేము లేకుండా చేయాలా. వాళ్ళు వైర్లెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ నెట్వర్క్ ఇచ్చేయాలా, మేమందరం లేకుండా చేయాలనే వాళ్ళ ఆలోచన. ఇన్సిడెంట్ తోటి వాళ్ళందరూ వెనకాల ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇన్సిడెంట్ ద్వారా ఇంకేదైనా జరుగుతుందంట వీళ్ళ ద్వారా? చెప్తాను సార్. ఇప్పుడు నిన్న ఫైబర్లు కట్టాయి, సెకండ్ డే. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆ ఇంట్లో ఆ ఏరియాలో లైన్ అప్ కావాలంటే మేము మళ్ళీ వైరింగ్ చేయాల్సిందే. సింపుల్గా సార్, ఈ నుంచి ఆ గుడి దాకా వేయాలన్నా కూడా సార్ 50,000 అవుతుంది. ఆ ఏరియా మొత్తం మేము కవర్ చేయాలంటే కోట్లలో రూపాయలు అవుతాయి. అవి మేము ఇప్పుడు పెట్టే పైసలు మా దగ్గర లేవు, ఎవరి దగ్గర లేదు. నష్టాల్లో 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటరు, ప్రతి ఒక్క ఇంటర్నెట్ ఆపరేటర్ నష్టాల్లోనే ఉన్నారు. ఎందుకంటే ప్రీవియస్లో మేము ఒక 10 రూపీస్ 20 రూపీస్ కడుతుండే, ఇప్పుడు అట్లా కాదు సార్. మాకు వచ్చే 300 రూపీస్లో 200 రూపీస్ మేము కంపెనీకే కడుతున్నాం. మాకు వచ్చేది 100 రూపాయలే, 100 రూపీస్ మాకు వస్తుంది. ఆ 100 రూపీస్లో మళ్ళీ మేము 18% GST కడుతున్నాం. GST ఎవరికి పోతుంది సార్? మీడియాకి పోతుందా, పబ్లిక్కి పోతుందా, గవర్నమెంట్కి పోతుంది? మరి గవర్నమెంట్కే కదా సార్, ఇంకేం రావట్లేదు. మా సైడ్ నుంచి ట్యాక్స్ కడతాం మేము, ఇక్కడ ఉన్న వాళ్ళందరం GSTతో పాటు ట్యాక్స్ కూడా పే చేస్తాం, IT రిటర్న్స్ కూడా పే చేస్తాం. అదంతా గవర్నమెంట్కే కదా సార్ పోయేది. లేదా ఓపెన్ ఆప్షన్ ఇవ్వండి, ఎంత కొంటారు మమ్మల్ని, కొనుక్కోండి, అమ్మేస్తాం. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? మేము జస్టిస్ ఏం సార్, 35 ఏళ్ళ నుంచి ఉన్న నెట్వర్క్ ఇది, ఇప్పటిది ఇప్పుడు చేంజ్ చేయమంటే చేంజ్ చేయలేము. మమ్మల్ని బతకనివ్వండి. మాతోని దగ్గర 1,50,000 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్. సార్ కరెంటు పోలేను సార్, మర్చిపోయినా. కరెంటు పోల్ లేకముందు నుంచి మేము ఉన్నాం సార్, మర్చిపోయినాను. మా ఏరియాలో ఫారూక్ భాయ్ ఉంటాడు, సీతాఫల్ మండిలో కొంతమంది ఉన్నారు. కరెంటు పోల్ లేకముందు నుంచే మా కేబుల్ వైర్లు వేసినాం మేము. 90s 30-35 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ పోలేం. ఇంకోటి, నేను కొంచెం చిన్నోని, ఆ పెద్దోళ్ళు ఉన్నారన్న, వాళ్ళు ఏ బిజినెస్ చేసుకుంటారు ఇప్పుడు పోయి? నేనన్నా ఏదైనా పని చేసుకుంటా, ఏదో ఒక జాబ్ చేసుకుంటాం. వయసులో పెద్దోళ్ళు ఉన్నారన్న, దీని మీదనే బతికిన వాళ్ళు ఉన్నారు. మొన్ననే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక కేబుల్ ఇండస్ట్రీ చేంజ్ అయినందుకే, రూల్స్ చేంజ్ అయినందుకే సూసైడ్ చేసుకొని చనిపోయారు. జస్ట్ మీరు 10 రూపాయలు కాదురా 20 రూపాయలు కట్టమన్నందుకే చనిపోయారు, ఎందుకంటే అడ్జస్ట్ కాదు మాతోని. అలాంటిది ఇప్పుడు ఇవాళ రోజున మేము 200 రూపీస్ పే చేస్తున్నాం పర్ కనెక్షన్కి. మాకు వచ్చేది 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూడా ఇట్లా దౌర్జన్యం చేసి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్, ఫైబర్లు కట్ చేయమని. అంత పెద్ద మినిస్టర్ కూడా ఈరోజు పేపర్లో ఓపెన్గా కట్ చేయమంటున్నారు. అది న్యాయమా? మేము ఎవరితో కొట్లాడదలుచుకోలేదు, ఎవరితోని మాకొద్దు, మా బిజినెస్ మమ్మల్ని చేసుకొనియండి, మాకు న్యాయం చేయండి. మీరు ఏం చేయాలో చెప్పండి, మేము చేయడానికి రెడీ. లేదు మీకు ఇంటర్నెట్ వద్దా, కేబుల్ వద్దా, ఎవరిది నడవద్దు. నాది వద్దంటారు కదా, ఈయనది కూడా నడవద్దు. ఇవన్న ఈయనది నడవద్దు, ఈయనది ఎవరిది నడవద్దు. అందరికి ఒకటే రూల్ పెట్టండి, మొత్తం బంద్ చేయండి. కార్పొరేటర్ వద్దు, లోకల్ ఆపరేటర్ వద్దు, అందరిది బంద్ చేయండి. మీరు ఓన్లీ కార్పొరేటర్కి ఇస్తారని డిసైడ్ అయినరా? ఇగోనా మేమంటే ఏదో పద్ధతిగా మాట్లాడుతున్నాం, అందరు పద్ధతిగా మాట్లాడరు, అందరు పద్ధతిగా చేయరు. కొంతమంది ఏం చేస్తారంటే, చెప్పండి నన్ను అందరు చూపించండి. నా నెట్వర్క్ ఆల్రెడీ కట్ అవుతుంది, మా దగ్గర కూడా ఉన్నాయి, కొత్తగా కొనుక్కొని వచ్చిన. నేను బట్టలు ఎప్పుడు కట్టరు, నేను కట్టర్ పట్టిందంటే నా ఏరియాలో నా ఈరోజు పొద్దున్న నుంచి కట్ అవుతుంది నా ఏరియా అంతా. అందుకని డిసైడ్ అయ్యి వచ్చిన. మొత్తం కొలాబ్ 0 అయింది, మొత్తం డౌన్ అయింది. నాతో పాటు అందరిది డౌన్ కావాలా, నా ఏరియాలో కానీ అన్ని ఏరియాలో డౌన్ కావాలా, లేదా మంచిగా ఉండదు అన్న.